ఓం శాంతి. ది డిబేట్కో స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యను చర్చించబోతున్నాం. అవును. అందరికీ నమస్కారం. అంటే ప్రతిరోజు మనం చేసే ధ్యానం, ఆ లోతైన మౌనం ఒక్కోసారి మాయగా మారి మనల్ని బంధించే ఉచ్చు అని తెలిస్తే మీరేమనుకుంటారు? నిజంగా అది ఆశ్చర్యమే. ఎంతోమంది సాధకులు గంటల తరబడి కళ్ళు మూసుకుని కూర్చుంటారు కదా, కాని దైనందిన జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురుకాగానే వారి శాంతి ఎటో ఎగిరిపోతుంది. కరెక్ట్. ఎందుకలా జరుగుతుంది అనేది ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అదే ఈ చర్చ పూర్తిగా బాబా మురళీ ఆధారంగా జరగబోతోంది. ఇక్కడ మన ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు నిజమైన దైవీ సేవకు అత్యంత కీలకమైన పునాది ఏది? అంటే మనసుకు ఒక రక్షణ కవచంలా నిల్చే అంతర్ముఖత మరియు సాక్షి అవస్థాన, లేక అన్నింటికంటే ముందుగా బుద్ధిలో పదిలపరుచుకోవాల్సిన జ్ఞానస్వరూప స్థితినా? ఇదే కదా మన టాపిక్. అవును, ఖచ్చితంగా అదే. నా దృక్కోణంలో మరియు నేనిక్కడ వాదించేదేమిటంటే, అంతర్ముఖత అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి అసలైన ప్రథమ సోపానం. మనం ఎంత జ్ఞానం విన్నా అంతర్ముఖత లేకపోతే ఆ జ్ఞానం ప్రాక్టికల్ జీవితంలోకి ఎప్పటికీ రాదు. మీరు చెప్పేది ఒక కోణంలో బావుంది, కానీ నేను ఈ విషయాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను. కేవలం కళ్ళు మూసుకుని లోపలికి వెళ్లడం మాత్రమే ఆధ్యాత్మికత కాదు కదా? అంటే కాదు, కానీ ఒక్క నిమిషం వినండి. బాబా మురళి ఆధారంగా మనం చూస్తే జ్ఞానస్వరూపంగా మారడమే అన్నింటికంటే ప్రాథమికమైనది అని నా వాదన. ఆ జ్ఞానమనే బ్లూప్రింట్ లేకుండా మీరు ఎంత అంతర్ముఖతను అభ్యసించినా అది ఖచ్చితంగా దారితప్పుతుంది. ఓహో, దారితప్పుతుందా? అవునండి. స్పష్టంగా చెప్పాలంటే జ్ఞానం లేని అంతర్ముఖత మాయవలలో సులభంగా చిక్కుకుంటుంది అని నేను నమ్ముతున్నాను. సరే, ఆ వాదన వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. కాని బాబా మురళీలో అంతర్ముఖత యొక్క విధానం గురించి ఎంత స్పష్టంగా వివరించారో మనమొకసారి చూద్దాం. చెప్పండి. మురళిలో ఒక మాట ఉంది, అంతర్ముఖతలో చాలానే కళ్యాణం ఇమిడి ఉంది అని. ఇది కేవలం పైపైన చెప్పిన మాట కాదు కదా, దీని వెనుక ఒక లోతైన సైకాలజీ ఉంది. అవును, సైకాలజీ ఉంది. కానీ దాన్ని ఎలా అన్వయించుకోవాలి అనేది ముఖ్యం. అదే చెబుతున్నాను. మనం మురళి వింటున్నప్పుడు ఒకవేళ మనం బాహ్యముఖంగా ఉన్నట్లయితే ఆ మహావాక్యాలు కేవలం మన చెవుల ద్వారా బుద్ధిని తాకి ఆగిపోతాయి. అవి మన సంస్కారాలుగా మారవు. నిజమే, బుద్ధిలో నిలవవు. కరెక్ట్. మురళీవాక్యాల లోతుల్లోకి వెళ్లి వాటిని గ్రహించాలంటే మనస్సులో ఒక నిశ్శబ్ద వాతావరణం కావాలి. ఎవరైతే అంతర్ముఖులు కారో వారు ఆ మహావాక్యాలను కేవలం వింటారు, ఒక టేప్ రికార్డర్లాగా రిపీట్ చేస్తారు. ఓహో, టేప్ రికార్డర్లాగా? అవును. దానివల్ల మాయనీడ ఆ వాక్యాలపై పడుతుందని బాబా స్పష్టం చేశారు. ఎందుకంటే అంతర్ముఖత లేనప్పుడు మన లోపలి అహంకారం, ఆ పాత సంస్కారాలు జ్ఞానాన్ని కలుషితం చేస్తాయి. కానీ ఇక్కడొక విషయం మనం గమనించాలి. ఒక్క సెకను, ఇది పూర్తి చేస్తాను. అశుద్ధ వైబ్రేషన్లతో ఆ మహావాక్యాలను రిపీట్ చేస్తే కళ్యాణానికి బదులు అకళ్యాణం జరుగుతుంది. కాబట్టి మనసనే మందిరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి మొట్టమొదటి ఆవశ్యకత అంతర్ముఖత మాత్రమే. మీరు ఉద్దేశం నాకు అర్థమవుతోంది. జ్ఞానాన్ని గ్రహించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలనేది వాస్తవమే. కాని అదే మురళీలో బాబా ఒక అద్భుతమైన హెచ్చరిక కూడా చేశారో గమనించండి. ఏ హెచ్చరిక? ఈశ్వరునిలో జ్ఞానం, ప్రేమ రెండూ ఉన్నాయి. కాని మొదటి స్థానం దేనికి? జ్ఞానానిదే కదా, ఆ తర్వాతే ప్రేమ. మీరు చెప్పే ఆ లోతైన నిశ్శబ్దం, అంతర్ముఖత ఎలాంటిదంటే, జ్ఞానం లేకుండా కేవలం ధ్యానంలోకి వెళ్ళినట్లయితే అది దారపు సంకెళ్లలాంటిది అని బాబా స్పష్టంగా చెప్పారు. దారపు సంకెళ్ళు? అవును, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? జ్ఞానం లేకుండా మనం ప్రేమస్వరూపులుగా అయిపోతే మనం ఎవరికి సేవ చేస్తున్నామో మనకు తెలీదు. అది అశుద్ధ ఖాతాలోకి తీసుకువెళుతుందని మురళి ఘోషిస్తోంది. అంటే మీరు అంతర్ముఖతను అశుద్ధ ఖాతాతో ముడిపెడుతున్నారా? అంతర్ముఖతను కాదు, జ్ఞానం లేని అంతర్ముఖతను. సాధకులు తరచుగా చేసే పొరపాటు ఇదే కదా. వారు ఏకాంతంలో కూర్చుని ఒక ఫీలింగ్కు అడిక్ట్ అవుతారు. తాము ఎంతో పవిత్రంగా ఉన్నామని భ్రమపడతారు, కాని లోపల అహంకారం పెరుగుతూ ఉంటుంది. బహుశా దానికి కారణం వారి బుద్ధిలో జ్ఞానమనే ఫిల్టర్ లేకపోవడమే.
ఆ జ్ఞానముంటేనే అంతర్ముఖతకు సరైన దిశ ఉంటుంది. లేకపోతే అది బంధించేస్తుంది. దారపు సంకెళ్లోనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, జ్ఞానం లేకుండా ఉద్వేగాలకు లోనైతే అది బంధనమే. కాని సేవ యొక్క వాస్తవ స్వరూపం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ అంతర్ముఖత ఎంత శక్తివంతమైనదో మనం చూడాలి. సేవ విషయంలో జ్ఞానమే కదా ముఖ్యం. చూడండి, సాధారణంగా సేవ అంటే మాటలతో చెప్పడం అని మనం అనుకుంటాం. కాని మురళీలో సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనదిగా వర్ణించబడింది. ఎవరైనా తప్పు చేస్తే వారిని మాటల ద్వారా సరిదిద్దడం మాత్రమే సత్యమైన సేవ కాదు. అవును, అశుద్ధ సంకల్పాలను మార్చాలి. కరెక్ట్. వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయడమే అసలైన సేవ. ఒకరి అశుద్ధ సంకల్పాలను మనం ఎలా భస్మం చేయగలం? అది కేవలం జ్ఞానాన్ని వల్లెవేయడం వల్ల జరగదు. మన యోగశక్తి ద్వారా ఆ పని చెయ్యాలి. యోగశక్తి కావాలి. ఆ యోగశక్తి ఎక్కడ నుండొస్తుంది? మురళీ స్పష్టంగా చెబుతోంది, నిస్సంకల్ప స్థితి నుండొస్తుంది అని. మన మనసులో ఎలాంటి అలజడి లేనప్పుడు మనసు ఒక వాక్యూంలాగా పనిచేసి ఎదుటివారి నెగటివిటీని లాగేసుకొని భస్మం చేస్తోంది. కాని ఆ నిస్సంకల్ప స్థితి... ఒక్క నిమిషం. తనువు మనసులను స్వాహా చేయడమంటే ఇదే. ఈ నిస్సంకల్ప స్థితికి ప్రాణం అంతర్ముఖత. జ్ఞానం కేవలం సమాచారాన్నిస్తుంది, కాని అంతర్ముఖత మాత్రమే ఆ పనిని చేసి చూపిస్తోంది కదా. ఒక్క నిమిషం ఆగండి. మీరు నిస్సంకల్ప స్థితిని సేవకు సాధనంగా చెప్తున్నారు. వినడానికి బాగానే ఉంది. కాని ఆ యోగశక్తి కేవలం మనసును శూన్యం చేయడం వల్ల కాదు. ఇక్కడే చాలామంది పొరపడతారు. అంటే శూన్యం చేస్తే శక్తి రాదా? రాదండి. మురళీలో బాబా ఏమన్నారంటే, ముందుగా జ్ఞానస్వరూపులయ్యి మాయపై విజయం సాధించాలి. మాయకు వెరైటీ రూపాలున్నాయి కదా, అది మనసనే గుర్రంపై ఎక్కి సవారీ చేస్తుందని మురళీలో చెప్పారు. అవును. మీరు కళ్ళు మూసుకుని మనసును శూన్యం చేశామనుకుంటారు. కాని ఆ శూన్యంలోకి మాయ వచ్చి కూర్చుంటే అప్పుడు మీరు ఎదుటివారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయలేరు సరికదా, మీరే కింద పడిపోతారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. ఈ సూక్ష్మమైన మాయను గుర్తించాలంటే బుద్ధిలో ఒక పదునైన లైట్ ఉండాలి. ఆ లైట్ పేరే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మాయను జయించి ఆ తర్వాతే మనం ఇతరులకు సేవ చేయగలం. జ్ఞానస్వరూపులు కాకుండా ఏ సేవ చేయడానికి ప్రయత్నించినా చంచలమవ్వచ్చు అని బాబా హెచ్చరించారు. సరే, మీరు జ్ఞానాన్ని ఒక షీల్డ్ లాగా, ఒక లైట్ లాగా వర్ణిస్తున్నారు. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఒక భవన నిర్మాణాన్ని ఉదాహరణగా తీసుకోండి. చెప్పండి. పునాది బలంగా లేకపోతే మీరు పైన ఎంత అద్భుతమైన జ్ఞానమనే డిజైన్ గీసినా అది నిలబడదు కదా. ప్రాక్టికల్ జీవితంలో ఒక తీవ్రమైన పరిస్థితిని తీసుకుందాం. ఉదాహరణకు, శారీరక రోగాలొచ్చినప్పుడు ఒక సాధకుడు గత కర్మలను ఎలా సమాప్తం చేసుకోవాలి? కర్మభోగం అనుభవించాల్సిందే కదా. అవును. కాని ఆ సమయంలో బౌద్ధికమైన జ్ఞానం పెద్దగా పనిచెయ్యదు. విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు ఆహా, ఇది కర్మ, ఇది నేననుభవించాలి అని ఎంత జ్ఞానం వల్లెవేసినా నొప్పి తగ్గదు కదా. నిజమే, నొప్పి తగ్గదు. అక్కడ కావాల్సింది సాక్షి సుఖస్వరూప అవస్థ. శరీరం వేరు, ఆత్మ వేరు అని అనుభూతి చెందే ఆ లోతైన అంతర్ముఖతే ఆత్మను రక్షిస్తుంది. ఆ సమయంలో నొప్పిని అతీతంగా చూడగలగాలి. ఆ సాక్షితనమనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది అంతర్ముఖత యొక్క పరాకాష్ఠ. ఈ సాక్షి అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే గత కర్మల భోగం సమాప్తమవుతుంది. కాబట్టి కష్ట సమయంలో ఆదుకునే ఆ పునాది అంతర్ముఖత మాత్రమే అనేది నా వాదన. చూడండి, రోగాలను ఎదుర్కోవడానికి సాక్షి అవస్థ ఎంతో కీలకమని మురళీ చెప్పిన మాట అక్షరసత్యం. అందులో నాకెలాంటి సందేహం లేదు. మరి ఇంకేంటి? కాని మీరు ఆ సాక్షి అవస్థ యొక్క మూలాన్ని పొరబడుతున్నారు. ఆ అవస్థ అంతర్ముఖత నుండి పుడుతుందని మీరు చెబుతున్నారు కదా. దయచేసి మురళీలో చెప్పిన వాక్యాలను నిశితంగా గమనించండి. బాబా దాని దేనికి ముడిపెట్టారు? దేనికి? డ్రామా పట్ల నిశ్చయంకు ముడిపెట్టారు. డ్రామా అంటే ఏమిటి? అది సంపూర్ణమైన జ్ఞానం కదా. ఈ వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారీ తమ పాత్రను పోషిస్తున్నారని, పిల్లలకు సంపూర్ణ నిశ్చయం ఉండాలి అని బాబా అన్నారు. అంటే డ్రామా జ్ఞానముంటే సరిపోతుందా? జ్ఞానం ఉంటేనే సాక్షి అవస్థ వస్తుంది. ఒకరు తప్పు చేసినా, కర్మల భోగం వచ్చినా రైట్ మరియు రాంగ్ రెండూ ఈ ప్లాన్లో ఫిక్స్ అయి ఉన్నాయని అర్థం చేసుకోవడమే జ్ఞానం. మీ బుద్ధికి జ్ఞానం లేకపోతే మీరు సాక్షిగా ఎలా ఉండగలరు? నాకే ఎందుకిలా జరుగుతోంది అని సంశయం వస్తే మీరు కళ్ళు మూసుకుని ఎంత అంతర్ముఖంగా ఉండాలని ప్రయత్నించినా
లోపల అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటుంది కదా. సంశయాన్ని రానివ్వకపోవడమే జ్ఞానం. డ్రామా గురించిన ఆ వివరణ చాలా లాజికల్గా ఉంది. బుద్ధికి ఆ నిశ్చయం అవసరమే అని నేను అంగీకరిస్తాను. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. చెప్పండి. డ్రామా అని మనకు తెలుసు. ఎవరైనా తప్పు చేస్తే అది వారి పాత్ర అని కూడా మనకు తెలుసు. ఈ సమాచారం మనందరికీ ఉంది కదా. అయినా సరే పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎందుకు కదిలిపోతాం? మనకు కోపమెందుకొస్తుంది? ఎందుకంటే మనం ఆ జ్ఞానస్వరూపంలో లేము కాబట్టి. కాదు, ఎందుకంటే కేవలం సమాచారం తెలుసుంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి మన మనసుకొక కెపాసిటీ కావాలి. ఆ కెపాసిటీనే ఓర్పు. అందుకే మురళిలో వెయిట్ అండ్ సీ అంటే వేచి చూడండి అనే అద్భుతమైన సూత్రం ఇవ్వబడింది. సమయం వచ్చినప్పుడు ప్రతి రహస్యమూ విప్పబడుతుంది. కాని అప్పటి వరకు మనం ఓర్పు వహించాలి కదా. అవును, ఓర్పు అవసరమే. ఈ ఓర్పు ఎక్కడినుంచి వస్తుంది? కేవలం డ్రామా జ్ఞానముంటే సరిపోదు. అంతర్ముఖతలో నిలిచిన అచంచలమైన మనసు ఉండాలి. మురళిలో స్పష్టంగా చెప్పారు. పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా లోపలికి వెళ్ళి ఆ శక్తిని కూడదీసుకునే ప్రక్రియ అంతర్ముఖత అని. ఓర్పు గురించి మీరు చెప్పింది బాగుంది. కానీ వెయిట్ అండ్ సీ అంటే కేవలం చేతులు కట్టుకుని మౌనంగా భరించడం కాదు కదా. మౌనంగా భరించడం అని నేను అనలేదే. కాని అలా అర్థమొచ్చే అవకాశముంది. మురళిలో బాబా చెప్పిన మరొక ప్రాక్టికల్ ఉదాహరణను మనమిక్కడ విశ్లేషించాలి. ఎవరైనా క్రోధం అనే వికారానికి వశమై మీ మీదకు అరుస్తూ వస్తున్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? సాక్షిగా చూస్తాను. అంటే అంతర్ముఖులైపోయి కళ్ళు మూసుకుని ఓర్పుగా వేచి చూస్తారా? అలా చేస్తే వారు మరింత రెచ్చిపోతారు కదా. మురళిలో బాబా ఏమన్నారు? మీరు వారి ఎదురుగా జ్ఞానస్వరూపులై బాల్యపు మధురమైన రీతిలో నవ్వుతూ ఉన్నట్లయితే వారు స్వయమే శాంతిస్తారు అన్నారు. అవును, నవ్వుతూ ఉండాలి. ఆ కోపంలో ఉన్న వ్యక్తిని వారి విస్మృతి నుండి స్మృతిలోకి తీసుకురావాలి. దానికి మీరు మౌనంగా ఓర్పు వహించటం వేరు, ఒక పసివాడిలా చిరునవ్వు చిందించటం వేరు. ఆ వివేకం, ఆ సూక్ష్మమైన జ్ఞానమే మీ అసలైన ఆయుధం. ఇక్కడ జ్ఞానస్వరూపంగా ఉండటమే కదా మెయిన్. మీరు ఆ కోపగించిన వ్యక్తి ఉదాహరణ తీసుకురావడం కరెక్టే. కాని ఆ మెకానిజం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. చెప్పండి. ఎదుటి వ్యక్తి మన మీద అరుస్తున్నప్పుడు మన అహంకారం వెంటనే దెబ్బతింటుంది. మనం కూడా తిరిగి అరవాలని మనసు తహతహలాడుతుంది గదా. ఆ క్షణంలో నేను జ్ఞానస్వరూపుడిని, వీరొక రోగి అని కేవలం బౌద్ధికంగా అనుకుంటే ఆ చిరునవ్వు రాదు. కానీ జ్ఞానమే కదా బ్యాలెన్స్ ఇస్తుంది. అవును, కాని మన లోపల ప్రతిక్రియ జరగకుండా ఉండాలంటే ఆ వాతావరణం చల్లగా ఉండాలి. మురళిలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆంతరిక బుద్ధియోగం నియమ ప్రమాణంగా ఉన్నట్లయితే ఈ నిస్సంకల్ప అవస్థ స్వతహాగానే ఏర్పడుతుంది అని. అంటే బాహ్య ప్రపంచం నుండి మన వృత్తిని కట్ చేసి లోపలికి లాక్కున్నప్పుడే ఆ నిస్సంకల్ప అవస్థ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానమనేది విత్తనమైతే అంతర్ముఖత అనేది ఆ విత్తనం మొలకెత్తడానికి కావలసిన మట్టిలాంటిది. మట్టి లేకుండా విత్తనం ఎలా మొలకెత్తుతుంది? ఓహోహో, విత్తనం మరియు మట్టి పోలిక అద్భుతంగా ఉందండి. కాని నేనడిగేదొకటే, ఆ విత్తనం అంటే జ్ఞానం అసలు లేకుండా మట్టి ఎంత సారవంతమైనదైనా ఏం ప్రయోజనం? కలుపు మొక్కలే మొలకెత్తుతాయి కదా. మురళిలో బాబా అన్న మాటను మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాను. జ్ఞానస్వరూప ఆత్మలు అందరూ కలిసి కూచుని మురళి విన్నట్లయితే నలువైపులా శాంతి వాయుమండలం దానంతట అదే ఏర్పడుతుంది అని. అవును, వాయుమండలం ఏర్పడుతుంది. అంటే ఆ వైబ్రేషన్కు మూలకారణమేంటి? వారి అంతర్గత జ్ఞానావస్థ. జ్ఞానావస్థలో స్థితులై ఉన్నట్లయితే ఈ గుణం సులభంగానే వచ్చేస్తుంది అని మురళిలో చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా అంతర్ముఖంగా శ్రమ చెయ్యవలసిన అవసరం లేదని కూడా అన్నారు. అంటే అంతర్ముఖత దానంతట అదే వస్తుందంటారా? ఖచ్చితంగా. జ్ఞానస్వరూపంగా మారితే ఈ అంతర్ముఖత, సాక్షి అవస్థ అనేవి దాన్యొక్క బై ప్రొడక్ట్స్గా వాటంతట అవే వస్తాయి. బుద్ధి జ్ఞానంతో నిండి ఉన్నప్పుడే ఏది రైట్, ఏది రాంగ్ అనే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత లేకుండా కేవలం మౌనంగా ఉంటే అది అజ్ఞానమే అవుతుంది కదా. సరే, జ్ఞానం ద్వారా వచ్చే స్పష్టత ఎంతో అవసరమని నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. జ్ఞానం లేకుండా మనసు దారి తప్పుతుందనే మీ హెచ్చరిక చాలా వాస్తవమైనది. థ్యాంక్యూ. కాని మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరుకోవలసిన అంతిమ గమ్యం గురించి
మురళి చివర్లో ఇచ్చిన వరదానం గురించి ఒకసారి చూద్దాం. ఒకే మార్గాన్ని మరియు ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తా భవ అని బాబా దీవించారు. అవును, ఫరిష్టాస్థితి. ఒక ఫరిష్తా స్థితి అంటే ఏమిటి? బాబా ఏమన్నారంటే, అన్ని మార్గాలను మూసివేసినట్లయితే బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది అని. బుద్ధిని ఇతర మార్గాల వైపు వెళ్లకుండా మూసివేయడమంటే అదే కదా అంతర్ముఖత. మూసివేయడం. బాహ్య ప్రపంచం వైపు వెళ్లే 5 కర్మేంద్రియాల ద్వారాలను లోపలి నుండి మూసివేయడం. ఆ నిశ్శబ్దంలోనే మనం బుద్ధి యొక్క సాంగత్యం ఒక్క బాబాతో ఉంచుకోగలం. కాబట్టి అంతిమంగా మనం చేరుకోవాల్సింది ఆ సంపూర్ణమైన అంతర్ముఖతే అని నేను గట్టిగా భావిస్తున్నాను. అవునండి, మీరు చెప్పినట్లు ఆ ద్వారాలు మూసివేయడం ఫరిష్తాస్థితికి ఎంతో ముఖ్యం. కాని ఇక్కడే మన చర్చ ఒక అందమైన ముగింపుకు వస్తోందని నేననుకుంటున్నాను. ఎలో? ఆ ద్వారాలు ఎందుకు మూసివేయాలి? ఏ ద్వారాలు ఎప్పుడు మూసివేయాలి? ఆ చీకటి గదిలో కూర్చోకుండా లోపల ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చేది కేవలం జ్ఞానమే కదా. పాయింటే. ఒకసారి జ్ఞానం యొక్క ఆధిపత్యాన్ని మనం గుర్తిస్తే దారి మూసివేయడం అనే మీ అంతర్ముఖతకు సరైన దిశ దొరుకుతుంది. మొదట అన్ని మార్గాలను మూసివేయండి, దీని ద్వారా సహజంగానే ఫరిష్తాలుగా అయిపోతారు అని బాబ్దాదా ఆజ్ఞ. అవును. మార్గాలు మూసివేయడం అనే మీ అంతర్ముఖత ఒక యాక్షన్ అయితే, ఆ యాక్షన్ వెనుక ఉన్న కాన్విక్షన్, ఆ బలం జ్ఞానమే. ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ రావడానికి మూలం ఎప్పుడూ జ్ఞానమే కదా. నిజమే. ఈ చర్చ ద్వారా మనం కేవలం 2 వేర్వేరు పాయింట్ల మీద వాదించుకోవడం లేదు. మురళీలో దాగిన అతి లోతైన 2 కోణాలను వెలికితీశామని నేను భావిస్తున్నాను. అవును, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బాబా మురళిలో ఈ 2 ఒకదానికొకటి ఎంతలా పెనవేసుకుపోయాయో మనం చూశాం. నేను వాదించినట్లుగా అంతర్ముఖత అనేది ఒక సురక్షితమైన ల్యాబొరేటరీ లాంటిది. కాని మీరు చాలా సమర్థవంతంగా విశ్లేషించినట్లుగా జ్ఞానమనేది ఆ ల్యాబొరేటరీలో మనం ఏ ప్రయోగం చెయ్యాలి అని చూపించే ఒక దివ్యమైన వెలుగులాంటిది. కరెక్ట్గా చెప్పారు. వెలుగులేని గదిలో ఎంత నిశ్శబ్దమున్నా ప్రయోజనం లేదు కదా. అవునవును. ఇది చాలా అందమైన సమన్వయం. జ్ఞానమనేది అంతర్ముఖతకు సరైన దారి చూపిస్తుంది. అలాగే మీరు చెప్పినట్లుగా ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావడానికి మనకు ఖచ్చితంగా ఆ అంతర్ముఖత అనే బలం కావాలి. ఖచ్చితంగా. ఒక ఫరిష్తాగా ఎగరడానికి ఈ 2 కోణాలు 2 రెక్కలలాంటివి. జ్ఞానం లేని అంతర్ముఖత మాయ వేసే దారపు సంకెళ్ళు కావచ్చు. అలాగే అంతర్ముఖత లేని జ్ఞానం కేవలం బౌద్ధిక అహంకారంగా మిగిలిపోవచ్చు. అవును. ఈనాటి చర్చ మనందరికీ ఒక కనువిప్పులాంటిది. మురళీ వినే సాధకులు ఎదుర్కొనే అసలైన సవాలు ఇదే కదా. కళ్ళు మూసుకుని కూర్చోవడమా లేక మనసులో జ్ఞానాన్ని రంచేయడమా అంటే 2 ఒకే సమయంలో జరగాలి. నిజమే. విత్తనానికి మట్టి ఎంత అవసరమో మట్టికి సరైన విత్తనం అంతే అవసరం. బాబా మురళీలో ప్రతి పదం వెనుక ఎంత లోతైన సైకాలజీ ఉందో ఈరోజు మనం అన్వేషించాం. అవునండి, మనం ఈరోజు చర్చించినవి బాబా మురళి ఆధారంగా కేవలం కొన్ని బిందువులు మాత్రమే. సాధకులు స్వయంగా ఈ మహావాక్యాలను మననం చేసుకుని తమ ఏకాంతంలో ఆ జ్ఞానాన్ని లైట్లాగా ఉపయోగించి తమదైన సొంత అనుభవాన్ని పెంపొందించుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే ఒకరు చెప్పిన జ్ఞానాన్ని వినడం వేరు, దానిని ప్రాక్టికల్గా మన స్వరూపంలోకి తీసుకురావడం వేరు కదా. ఖచ్చితంగా. ప్రతి సాధకుడు ఈ బ్యాలెన్స్ని సాధించి ఆ సంపూర్ణ ఫరిష్తా స్థితిని చేరుకోవాలని ఆశిస్తూ ఈనాటి లోతైన చర్చను ఇక్కడితో ముగిద్దాం. ఓం శాంతి.